పక్షిరాజుల వల్లే మన నెలంతటిని మనం గడిపి ఉన్నాము. హల్లెలూయా. అండ్ దిస్ మంత్ ఇస్ లైక్ థ్యాంక్స్ గివింగ్, అంటే కృతజ్ఞతతో కూడిన నెల అనమాట. హల్లెలూయా. సో ఇన్ని నెలలు దేవుడు ఎంతగానో కాపాడాడు. చాలా చాలా గొప్ప కార్యములు అనేవి మన జీవితంలో మనం చూసాము. ఈ సంవత్సరం అంతా ఎన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేశారు కదా. హల్లెలూయా. సో అలా చేసిన దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఎవరైనా లోకస్తులైతే మనం ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్, లైక్ మనం ఏదైనా మన పట్ల మనకి ఒక 100 రూపీస్ ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారు మనకి అవసరంలో, మనం ఏం చేస్తాం? వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు కానీ లేకపోతే థ్యాంక్స్ గివింగ్ ఒక ఫ్రూట్ అయినా ఇస్తాం. ఎందుకంటే మనకి అది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి సహాయం చేశారు కదా అని మనం అనుకుంటాం కదా. ఒక లోకస్తుల విషయంలోనే మనం ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు సో మనకి ఈ మంత్ మనకి థ్యాంక్స్ గివింగ్, దేవుడి విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో, ఏం చేయాలి, ఎలా ఉండాలనేది ఈరోజు వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. సో వీ షుడ్ గివ్ థ్యాంక్స్ ద వే హౌ గాడ్ బ్లెస్డ్ us. అంటే ఏంటి? మనకి దేవునికి మనం కృతజ్ఞతలు అనేవి చెల్లించాలి. ఎలాగా? హల్లెలూయా. మనం చెల్లించాలి, ఖచ్చితంగా చెల్లించాలి. ఎందుకంటే మనం ఈ రోజు ఈ విధంగా ఇలా ఉన్నామంటే కేవలం ఆయన ఉచితమైన కృపే. హల్లెలూయా. సో థ్యాంక్స్ గివింగ్ అనేది మనం ఎలా చేస్తాము? జనరల్గా మనం ఆయన స్తుతిస్తాము, అదొకటి. కృతజ్ఞతలు అనేవి, తండ్రి నువ్వు నాకు చేసిన ఈ కార్యములను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నీకు వందనాలు అని ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ మనం కృతజ్ఞతలు అనేది చెప్తూ ఉంటాం, అవునా కాదా? హల్లెలూయా. అది ఒక వే. అండ్ అనదర్ వే, మనకి పాస్టర్ సార్ ఆల్రెడీ మనకి టీచ్ చేసి ఉన్నారు. సో మనకి ఏం చెప్పారు? గివింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వి సే థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. సో తండ్రి అయిన దేవునికి మనం ఎప్పుడైనా సరే కృతజ్ఞత అర్పణ అనేది ఇచ్చినప్పుడు కూడా మనం కృతజ్ఞత ఇది అనేది మనం చూపించగలుగుతాం అనమాట. హల్లెలూయా. సో లైక్ కృతజ్ఞత అర్పణ అనేది ఎలా చూపిస్తాం? మనం ఏదైనా ఇవ్వడం ద్వారానే మనం చూపిస్తాం కదా. ఇస్తేనే మనం ఆ కృతజ్ఞత అనేది చూపించినట్టు. హల్లెలూయా. వాక్యం అదే చెప్తుంది. ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలి, ఏ హృదయంతో ఇవ్వాలి, ఎలాంటి మనసుతో ఇవ్వాలి అన్నది కూడా మనం ఈరోజు వాక్యంలో చూద్దాము. ఇవ్వడం అనేది ఇంపార్టెంటా కాదా? ఇవ్వడం అనేది ఇంపార్టెంటా కాదా? ఎస్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. సో అర్పణ ఇచ్చే ముందు మనం ఎలా ఉండాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి. అప్పటికప్పుడు మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మనం లైక్ ఆఫరింగ్ ఇవ్వాల్సిన టైంకి వచ్చినప్పుడు మనం ఉట్టి చేతులతో ఉండకూడదంట. హల్లెలూయా. సో మనం ఎప్పుడైనా సరే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ ప్రిపేర్ అయ్యి మనం ఎప్పుడు దేవునికి బెస్ట్ ఇవ్వాలి. సో మన పర్స్లో మనం ఓపెన్ చేసి చూడగానే ఒక లైక్ 2000 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఒక 500 రూపీస్ నోట్ ఉంది, ఒక 200 రూపీస్ నోట్ ఉంది, ఒక 10 రూపీస్ నోట్ ఉంది. సో దేవుడు చూస్తాడు, ఆయనకు తెలుసు. అండ్ నీ హృదయం ఏంటో నీకు తెలుసు. సో మనం ఏది చూస్ చేసుకుంటాము? జనరల్గా అదే చూస్ చేసుకోవాలి. హల్లెలూయా. సో మనం ఏది ఇచ్చినా దేవుడికి బెస్ట్ ఇవ్వాలి అనమాట. హల్లెలూయా. సో యాజకత్వ కార్యాలయం అనేది లైక్ మనం ఎప్పుడు అనుకుంటాం, మన పాస్టర్ ఎప్పుడు పైసలు అడుగుతారు, ఎప్పుడు మనీ అడుగుతారు, ఆఫరింగ్స్ అంటారు, అదంటారు, ఇదంటారు అని మనం అనుకుంటాం. కానీ మనకి పాస్టర్ గారు ఏం చెప్పారంటే యాజకత్వపు కార్యాలయం అనేది ఎప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ రిసీవ్. ఇట్ ఈస్ ద ప్లేస్ దట్ ఇట్ రిసీవ్స్ ద అర్పణలు అనేవి ఎక్కువ అర్పించగలిగే ప్లేస్ ఏంటి అని అంటే యాజకత్వ కార్యాలయం అనమాట. హల్లెలూయా. సో దానికోసం ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పరచబడింది. హల్లెలూయా. సో లోకల్ చర్చెస్లో ఉన్న పాస్టర్స్ ఎవరైనా సరే వాళ్ళు అది రిసీవ్ చేసుకుంటూ ఉండడం కానీ ఈ ఆఫరింగ్స్ అనేవి మనం వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలా జరుగుతుంది. పాస్టర్ గారు చెప్పారు ఈ వాక్యంలో. సో వెన్ యూఆర్ గివింగ్ ఆఫరింగ్ యు ఆర్ నాట్ గివింగ్ టు పాస్టర్. ఫస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పాస్టర్ గారు మనీ అడుగుతారు, ఈ ఆఫరింగ్ అంటారు, ర్యాప్సడీస్ అంటారు, హీలింగ్ స్ట్రీమ్స్ అంటారు. లైక్ ఇట్స్ లైక్ ఈ హీలింగ్ స్ట్రీమ్స్ అయిపోయినాయి అనగానే మళ్ళీ ర్యాప్సడీ అంటారు, తర్వాత రీచ్ అవుటే అంటారు. ఇట్లా మనకి ఊపిరాడనివ్వకుండా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఏంటి పాస్టర్ అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీఆర్ నాట్ గివింగ్ టు ద పాస్టర్. హల్లెలూయా. సో ఇది మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో నేను పాస్టర్ గారికి ఇవ్వట్లేదు,
ఈ పాస్టర్ గారికి ఇవ్వట్లేదు, ఆ దేవాది దేవునికి ఇస్తున్నామని ఎప్పుడైతే నువ్వు ఆ గ్రహింపుకి అనే దానికి వస్తావో అప్పుడే ఆ బ్లెస్సింగ్స్ అనేది మనం పొందుకుంటాం అనమాట. అప్పుడే మనం బెస్ట్ గివర్గా కూడా మనం అవుతాం. హల్లెలూయా. సో మనం అనుకుంటాం ఇప్పుడు మనీ ఇవ్వాలి అంటే ఒక రీజన్ కావాలి మనకి, ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అని అడుగుతాం. లోకానికి సంబంధించిన పనులకి, ఆ కార్యాలకైతే మన బ్రెయిన్ చాలా రీజన్స్ ఆలోచిస్తుంది. ఒక వ్యక్తి వచ్చి మనం డబ్బులు అడిగినప్పుడు, లేకపోతే దేనికైనా మనం ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, రీజన్స్ వెతుక్కుంటాం మన బ్రెయిన్. సో అలాగే దేవుని కార్యానికి కూడా ఇవ్వాల్సిన సమయంలో కూడా మన బ్రెయిన్ కనుక ఆ విధంగా ఆలోచిస్తుందంటే ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ది వర్డ్. అది మనం గ్రహించుకోవాలి. అది వాక్యానుసారమైన ఆలోచన అనేది అయితే కాదనమాట. వాక్యానుసారమైన ఆలోచన ఎలా ఉంటుందంటే లైక్ దేవుడు ఇమ్మన్నాడా ఇచ్చేయాలి అంతే. అది ఎవరి ద్వారా మనకు వస్తుంది, పాస్టర్స్ ద్వారా. అవసరతలను బట్టి పాస్టర్స్ ద్వారా మనకి తెలియచేయబడుతుంది. ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. దానికి ఎందుకు, ఏంటి, ఎంత ఇవ్వాలి అనేది రీజన్స్ అనేది వెతకూడదు. హల్లెలూయా. సో మనం రీజన్స్ వెతకకుండా దేవుడు ఏం చెప్తున్నాడో, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని పట్టుకుని మనం ఫాలో అవ్వడం ఒకటే మనకున్న ఒకే ఒక జాబ్ అనమాట. హల్లెలూయా. సో లోకంలో ఉన్న మనుషులందరూ ఆ కార్యాల కోసం, లోకపరమైన కార్యాల కోసం కారణాలు వెతుకుతారు, కానీ మనం దేవుని కార్యం కొరకు ఆ కారణాలు అనేది వెతకకూడదు. హల్లెలూయా. సో అది ఎలా తెలుస్తుంది, ఆయన కార్యం ఏమిటో, ఆయన ఆ విల్ ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో మనకి ఈ వాక్యం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో రీచ్ అవుట్ వరల్డ్ అని మనం చేసాం. మనం ఎన్ని ర్యాప్సడీస్ ఇచ్చాం, చాలా ర్యాప్సడీస్ ఇచ్చాం. హల్లెలూయా. మనం ఆయన ప్లాన్ లో ఉన్నాం కాబట్టే కదా మనం వెళ్ళింది. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు కదా. మనమే పర్టికులర్గా ప్రిస్కిలా అని నేను, లేకపోతే దెబోరా అని మీరు, లేకపోతే గ్రేసమ్ గారు అని మీరే వెళ్ళారు. అంటే ఏంటి దాని, మనం దేవుని ప్రణాళికలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. సో ఆయన ప్రణాళికలో ఉన్నాము. ఆయనకి ఏం కావాలో మనకి తెలుసు. ఎందుకు, మనం వాక్యాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి వాక్యాన్ని పట్టుకుని ఆయనకి ఇవ్వడంలో ఆ ధన్యత అనేది ఎలా ఉందో మనకి తెలుసు కాబట్టి దాని విధంగా మనం ఫాలో అవుతున్నాం అనమాట. హల్లెలూయా. ఎగ్జాంపుల్, సో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పాము, థ్యాంక్స్ గివింగ్ అనే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి అని అన్నది చెప్పామన్నమాట. ప్రిపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ద థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ బట్ ఆల్సో ఫస్ట్ ఫ్రూట్కి కానీ దశమ భాగానికంటే ఎవ్రీ మంత్ మనకు వస్తుంది కాబట్టి మనం ఇస్తాము. ఆ థ్యాంక్స్ గివింగ్ మనం ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వడంలో కూడా చూపించవచ్చు, జనరల్ ఆఫరింగ్స్లో చూపించవచ్చు. సెపరేట్గా మనం దేవుడు మనకి చేసిన కార్యాన్ని బట్టి సపరేట్గా మనం ఒక స్పెషల్ ఆఫరింగ్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనం దేవుడికి థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ అనేవి ఇవ్వాలి. పర్టికులర్గా ఇయర్ అంతా మనకి దేవుడు కాపాడినందుకు కానీ ఆయన చేసిన కార్యాలను బట్టి కానీ మనం థ్యాంక్స్ గివింగ్ అనేది ఇవ్వాలి. సరే, ఓకే, మనం అనుకున్నాము అరే సరే ఒక 100 రూపీస్ ఇస్తే స్పెషల్ ఆఫరింగ్ అయిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. దేవుడు నీ పట్ల చేసిన కార్యం చిన్నదా? అదొకసారి ప్రశ్నించుకోండి. నా పట్ల, నా కుటుంబాన్ని కానీ, నా కుటుంబానికి ఆయన చేసిన కార్యాలు కానీ, నా విషయంలో ఆయన చేసిన కార్యాలు కానీ, నా ఉద్యోగ విషయంలో కానీ, నా ఆరోగ్య విషయంలో కానీ, ఇలా ప్రతి విషయాన్ని కౌంట్ చేసుకుంటుంటే అది చిన్నదా అని ఒకసారి ఆలోచించుకుంటే మనకి అది అర్థమవుతుంది అనమాట. ఆయన కార్యాలు ఎంత గంభీరమైనవో, ఎంత అద్భుతమైనవో, ఎంత పెద్దవో దాన్ని బట్టే మన ఆఫరింగ్ కూడా ఉండాలి. హల్లెలూయా. సో మనం ఇచ్చే అర్పణ కూడా ఎలా ఉండాలంటే హార్ట్ఫుల్గా ఉండాలంట. పాస్టర్ క్రిస్ గారు ఏం చెప్తున్నారంటే మన అర్పణ ఎప్పుడు హార్ట్ఫుల్గా ఉండాలి, హృదయపూర్వకమైన అర్పణ ఆయనకి ఇష్టము. అంతేగాని ఉన్నది కదా అని అన్నీ తీసుకొచ్చి మనం ఇచ్చినా కూడా, పేద విధవరాలు ఉన్న ఆ చిన్న కాసులైనా ఆమె ఇచ్చినప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. అరే ఈమె జస్ట్ చిన్నదే ఇచ్చింది కదా అని ఆమె అర్పణ ఏం తోసేయలేదు దేవుడు. హేబేల్ గారు కూడా, కయీను హేబేల్ కూడా, హేబేల్ గారు తెచ్చిన అర్పణని దేవుడు స్వీకరించాడు. ఎందుకంటే అది మనపూర్వకంగా ఆయన ఇచ్చారు కాబట్టి. హల్లెలూయా. సో మనం ఏది ఇచ్చినా, ఎంత ఇచ్చినా కానీ అది మన హృదయానికి ఇష్టానుసారంగా మనం ఇచ్చినప్పుడు, అంటే జాయ్ఫుల్ హార్ట్తో ఇచ్చినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు అనమాట. హల్లెలూయా. సో మనం ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి?
అర్పణ మన హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనం అది ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. సో మనం అనుకుంటాము మన పరిస్థితులను బట్టి నేను దేవునికి ఇంత చేయలేను, ఇంత అడుగుతున్నారు, ఇంత బర్డెన్ ఉంది, బట్ నేను ఇంత చేయలేను, చెప్పాను కదా ఆల్రెడీ, ఇంత చేయలేను అని మనం అనుకుంటాం. కానీ ఆయన మన పట్ల చేసిన కార్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి టెస్ట్ చేసుకుని మనం ఇంత చేయగలమా లేదా అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే లైక్ చిన్నది అయితే బాగుండు కదా, నేను ఇంత ఆఫరింగ్ ఇస్తే సరిపోతుంది కదా, ఇంత పెద్ద అమౌంట్ నేను ఇవ్వలేను కదా అని అనుకున్నాం. కానీ మన జీవితంలో మనకి ఏదైనా కార్యం జరగాలంటే అది పెద్దగా ఉండాలి అని ఆశిస్తాం, అవునా కాదా? సో మన జీవితంలో కార్యములేమో దేవుని కార్యంలో పెద్దగా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలని మనం ఆశపడతాం. కానీ దేవునికి ఇచ్చే విషయంలో చిన్నగా ఉండాలని అనుకుంటాం. సో అది కరెక్ట్ కాదనమాట. ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్. సో నీ జీవితం చిన్నదిగా చూడాలని అనుకుంటున్నావా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీ జీవితం చిన్నదిగా చూడాలని అనుకుంటున్నారా? కాదు. సో ఉత్సాహపరిచే వారంగా మనము అర్పణ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఉత్సాహంతో చాలా పెద్దదిగా మనకున్న దాంట్లోనే బెస్ట్ అంటే బెస్ట్. మనం 10,000 తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ మన పర్స్లో ఉన్న 500లో 200లో 10 రూపీస్లో 500 అయితే ఇవ్వగలం కదా. సో అదే బెస్ట్ అనమాట. వాట్ గాడ్ సీస్ దాట్ ఓన్లీ. హార్ట్ఫుల్గా మనం ఇస్తున్నామా లేదా, బెస్ట్ ఇస్తున్నామా లేదా అన్నది మనం చూస్తామన్నమాట. హల్లెలూయా. సో నెక్స్ట్ వచ్చి కీప్ గ్రోయింగ్ అని చెప్తున్నారు పాస్టర్ గారు. దేవుని కోసం చేసే పనులు గంభీరంగా, అర్పణలు అనేవి పెద్దగా ఉండాలని చెప్తున్నారు. అదే నార్మల్గా రెగ్యులర్గా మనమైతే చక్కగా ఒక 10 రూపీస్ నోట్ తీసుకొని ఆఫరింగ్ ఇచ్చేస్తాము, ఇది చాలే అనుకుంటాం. అది జనరల్గా చిన్న బేబీస్ ఆలోచించే విషయం అనమాట. సో పెద్దగా ఆలోచించాలి. ఇచ్చే విషయంలో కూడా మనం గ్రో అవుతూ ఉండాలి. ఎలా అయితే మన జీవితం ఉన్నతంగా గ్రో అవ్వాలని మనం ఆశపడుతున్నామో అదే విధంగా మన ఇచ్చే అర్పణలు కూడా గ్రో అవుతూ ఉండాలంట. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. సో మనం ఎలా ఇవ్వాలంట? ఉత్సాహంగా, సంతోషంగా దేవుని పరిచర్యకి మనం ఇవ్వాలి. హల్లెలూయా. సో నెవర్ గివ్ అకార్డింగ్ టు వాట్ యు థింక్ ద చర్చ్ నీడ్స్. ఇది మెయిన్ పాయింట్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చర్చ్లో ఏదైనా అవసరం ఉందా అని అడిగి పాస్టర్ క్రిస్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒక రోజు అంటే ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ క్రిస్ గారిని మీ చర్చ్లో ఏమైనా అవసరం ఉందా, నేను దానికి సపోర్ట్ చేస్తాను, లైక్ ఇంత అమౌంట్ ఇస్తాను, ఏదైనా అవసరం ఉందా అని అడిగారట. సో పాస్టర్ గారు చెప్పారంటే మాకు ఏ అవసరత లేదు, మేమంతా లైక్ అబండెన్స్ అంటే ఎలా చెప్పాలి, సమృద్ధిగా ఉన్నాము అని చెప్పారంట. హల్లెలూయా. సో మన చర్చ్ ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. అవసరతల కోసమే మనం ఇచ్చే వారంగా ఉండకూడదని పాస్టర్ గారు చెప్తున్నారు. హల్లెలూయా. అది వాక్యానుసారమే. మన మందిరము ఎప్పుడు నిత్యము సమృద్ధిగా ఉండదు. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. ఆమేన్. మన సంఘము, మన మందిరము ఇతరులకు ఇచ్చేవారంగా కానీ, దేవుని కార్యాల్లో ప్రథమంగా ఉండేవారంగా కానీ మనం ఉండాలన్నది ఆ వాక్యానుసారమైన మాట అనమాట. హల్లెలూయా. సో ఎప్పుడైనా సరే మన చర్చ్ నీడ్ని బట్టి మనం ఇవ్వకూడదు. హల్లెలూయా. చర్చ్కి ఇది అవసరము అందుకే నేను ఇస్తున్నాను అని పర్టికులర్గా మనకి చెప్పకూడదు అనమాట. లైక్ పాస్టర్ గారు ఎవ్రీ వీక్ మనకి మెన్షన్ చేస్తున్నారు, మందిరం యొక్క రెంట్ అనేది మనకి పే చేయాలని ఎవ్రీ వీక్ మెన్షన్ చేస్తున్నారు. సో ఆ మెన్షనింగ్ అనేది మనం వినకోకుండా మనంతట మనమే ఆ ఫ్రీ గివింగ్ ఆఫరింగ్ అనేది మన హార్ట్లోంచి రావాలి. ఆమేన్. సో ప్లీజ్ టేక్ అ ప్లెడ్జ్ దట్. అందరూ ఆ ప్లెడ్జ్ తీసుకోండి. ఎవరైతే ప్లెడ్జ్ తీసుకున్నారో ఫైన్, బట్ ఎవరైతే తీసుకోలేదో బట్ ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళు యూ మేక్ అ ప్లెడ్జ్. అనౌన్స్మెంట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు అనమాట. హల్లెలూయా. సో అది మన చర్చ్ అబండెన్స్. అది లైక్ ఏ అవసరం ఉన్నా బయటకు రానివ్వకుండా అంత సమృద్ధిగా మనం ఉన్నాము. ఎవ్రీథింగ్ మనమే చేసుకునే విధంగా సంఘంగా మనం బలంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. సో డోంట్ గివ్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ చర్చ్. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? మన చర్చ్ అవసరతను బట్టి మనం ఇవ్వకూడదు అని చెప్తున్నారు. యు డోంట్ గివ్ టు గాడ్ బికాస్ అంటే ఆయన దేవుడికి అవసరం కాబట్టి మీరు ఇస్తున్నారా? చెప్పండి. ఆయన ఏంటి, బంగారం నాది, వెండి నాది అని అంటున్నాడు. సర్వ సృష్టి ఆయనది అంటున్నప్పుడు మనం ఇచ్చే ఆ 10 రూపీస్, ఆ 500 రూపీసే ఆయనకి అవసరమా? ఆయన మన చాక్లెట్స్ పడుకుంటాడా?
లేకపోతే ఆయన ఏమన్నా వేరే ఏమన్నా కొనుక్కుంటాడా? కాదు కదా. సో లైక్ ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఆయన చెప్పాడు ఇవ్వండి అని అన్నాడు, అంతే. నోరు మూసుకుని మనకి ఇవ్వడం ఒకటే మన బాధ్యత, అంతే తప్ప ఎందుకు ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి, అసలే అంతెందుకు ఇవ్వాలి అన్న క్వశ్చన్ కూడా మన మైండ్కి రాకూడదు అనమాట. హల్లెలూయా. సో యూ బిలాంగ్ టు హిమ్ అండ్ గివ్ విత్ యువర్ హార్ట్. మీరు దేవునికి సంబంధించిన వారు కాబట్టి మీ ఆలోచనలు కూడా ఆయనకు సంబంధించినవిగానే ఉండాలి. ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు, మనం ఇచ్చేవాడిగా ఉన్నాం, ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. అండ్ ఆయన చెప్తున్నాడు ఇవ్వండి అని ఆయన చెప్పారు వాక్యంలో, అదొకటే ఫాలో అవ్వాలి మనం. హల్లెలూయా. అండ్ అప్రిషియేట్ దట్ యూ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు గివ్. మీకు ఇవ్వడానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. సో అది హ్యాపీగా ఫీల్ అవ్వండి. చాలా మందికి డబ్బులు ఉన్నా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. చాలా మంది స్టాక్ మార్కెట్ అనుకుంటారు, లేకపోతే ఎక్కడెక్కడో డబ్బులు పెట్టేసుకుని ఎక్కువ తెచ్చేసుకుందాం అనుకుంటారు. కానీ వీ హ్యావ్ లైక్ మనకి ఉన్నది బెస్ట్ ఆప్షన్ అనమాట. బెస్ట్ ఆప్షన్ అంటే లైక్ దేవుని దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అండ్ అది మనకి మనం ఊహించలేని విధంగా, అది మనకి అణిచి కుదించి అని అంటారు కదా, ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అండ్ దీని విషయంలో మనకి ఆపర్చునిటీ వచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు అనేవి తెలియచేయాలన్నమాట. హల్లెలూయా. మనం ఒక ర్యాప్సడీ ఇస్తున్నాము. నాకు అనిపించింది లైక్ ఈ హఫీస్పేటలో చాలా సార్లు నేను మా రోడ్లోనే ఇచ్చినప్పుడు ర్యాప్సడీస్ అనేవి చాలా మంది తగలబెట్టారు. మార్నింగ్ లేస్తే బుక్స్ అన్నీ ఇలా బూడిదై ఉంటే సగం కాలేని బుక్స్ ఉన్నాయి. అండ్ నా హార్ట్ ఎలా అనిపించిందంటే, అరే వీళ్ళు ఏంటి ఇంత వాక్యాన్ని ఇట్లా చేస్తున్నారు, అండ్ అక్కడ చూస్తేనేమో చాలా ఖర్చుతో కూడిన పని, భారంతో చేస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు అని నేను ఎవరినో అడిగినప్పుడు మన బాధ్యత మనం షేర్ చేయడం అంతవరకే. తర్వాతదంతా దేవుడు చూసుకుంటాడు. రిమైనింగ్ థింగ్ అంతా వాళ్ళు లెక్కప్ చెప్పుకుంటారు. సో మన బాధ్యత ఏంటి? ఏది ఎలా ఉన్నప్పటికీ ఆయన రాజ్యం కోసం మనం విత్తుతూనే ఉండాలి, ఆ కార్యములు అనేవి మనం చూస్తూనే ఉండాలి. వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళు ఆ వాక్యంతో, చిన్న వాక్యంతో అయినా వాళ్ళు పట్టబడతారు అన్నది ఆ సారాంశం అనమాట. చెప్పిన వాళ్ళు నాతో ఆ విధంగా చెప్పారు. హల్లెలూయా. సో ద హౌస్ ఆఫ్ గాడ్ ought to have abundance, not trying to meet the needs. సో దేవుని మందిరం అనేది మనకి ఎప్పుడు సమృద్ధిగానే ఉండాలి, సమృద్ధిగానే ఉంటూ ప్రతి ఒక్క నీడ్ని మనం తీర్చుకోగలుగుతూ ఉండాలి. హల్లెలూయా. థింక్ ద వే వాట్ గాడ్ వాంట్స్ యూ టు థింక్. దేవుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తే ముందుకు వెళతారో ఆయనకు తెలుసు. సో ఆ దేవుని ప్రణాళిక మన పట్ల ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఆలోచించాలంట. హల్లెలూయా. So this month is a month of Thanksgiving, so prepare and be excited. Hallelujah. So ఈ మంత్ మనకి థ్యాంక్స్గివింగ్ మంత్ కాబట్టి ఎక్సైటెడ్ గా ఉండండి. ఇవ్వడానికి ఎక్కువ ఆతృత అనేది చూపించండి. హల్లెలూయా. అండ్ హ్యావ్ యు ఎవర్ గివ్ టు గాడ్ వాట్ మేబీ నోబడీ హ్యాస్ ఎవర్ గివెన్. ఎప్పుడైనా ఎవ్వరు ఇవ్వలేనటువంటి విధంగా ఎప్పుడైనా ఇచ్చారా? ఒకసారి నేను లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సిస్టర్ శాలిని గారు మనకి ఇక్కడ పెట్టమన్నప్పుడు లైక్ ఆఫరింగ్స్ ఇవ్వండి అని అన్నప్పుడు డైమండ్ రింగ్ తీసి ఇచ్చారనమాట. అండ్ నాకు అది ఒక డ్రీమ్. లైక్ నేను ఎప్పుడైనా ఒక డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అనేది నా ఆశ. కానీ సిస్టర్ ఆ రోజు తీసి దేవుని దగ్గర ఆఫరింగ్ ఇచ్చారనమాట. అప్పుడు నాకు అనిపించింది లైక్ నా డ్రీమ్, కానీ అది ఆవిడ దేవుడికి ఇచ్చారు. అది ఎంతో విలువైంది, ఆవిడ ఇచ్చారు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అండ్ ఆవిడ తర్వాత వెళ్ళిపోతూ కూడా షీ సైడ్ హర్ ప్లాన్ అనమాట. ఏమని చెప్పారు? నెక్స్ట్ నా బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను అది దేవునికి ఇస్తాను అని చెప్పారు. తను మీతో చెప్పారు లేదు, ఇంకెవరితో చెప్పలేదు, బట్ నేను మాట్లాడినప్పుడు చెప్పారనమాట. నేను ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే లోకస్తులకి ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో మనం వాళ్ళు సహాయం అడిగినప్పుడు కానీ దేనికైనా మనం బంగారు థింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఇవ్వడం సహాయం పొందుకుంటారు, కానీ వాళ్ళు కృతజ్ఞత భావంతో కానీ ఉండరు. కానీ దేవుని కార్యం చేస్తే అది వేరేలా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పారన్నమాట సిస్టర్. హల్లెలూయా. సో ఎప్పుడైనా ఎవ్వరూ చేయలేని కార్యాన్ని ఆ విధంగా చేయడం అనేది ఒక ఎగ్జాంపుల్, మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. నేనైతే ఇట్స్ టఫ్ ఫర్ మీ, బట్ ఆ సిస్టర్ చూసిన తర్వాత ఐ గాట్ ఎంకరేజ్డ్. సో ఆ గివింగ్ నుంచి నేను నిజంగా మన చర్చ్లో చాలా ఎంకరేజ్ అయ్యాను అనమాట. పాస్టర్ గారు ఎప్పుడైనా పాస్టర్స్ని చూసినప్పుడు కూడా అట్లా లైక్ ఆఫరింగ్ అనేది ఇవ్వాలి, కంపల్సరీ ఆఫరింగ్ అనేది ఇవ్వాలి అన్నప్పుడు ఐ గాట్ ఎంకరేజ్డ్ విత్ దట్ వర్డ్. ఎప్పుడైనా మన ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇవ్వడం అనేది వేరు, నేను అలా అనుకునేదాన్ని. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే
పాస్టర్స్తో మీరు ఎప్పుడైనా మాట్లాడారు, మీ దగ్గర ఏది ఉన్నా సరే అది ఆఫరింగ్ ఇవ్వండి అని చెప్పారనమాట. సో ఐ వాస్ లైక్ మూవ్ విత్ దట్ వర్డ్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలామంది పాస్టర్స్ కూడా అది విన్నప్పుడు కూడా వావ్ మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు, చాలా బాగుంది, మీ పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తున్నారు అని కూడా చెప్పారనమాట. హల్లెలూయా. సో ఎవ్వరూ దేవుని కోసం చేయలేనటువంటి కార్యాన్ని ఆ విధంగా ఆ ఆఫరింగ్, మన ఆఫరింగ్ అనేది ఆ విధంగా ఉండాలంట. ఇతరులు చూసి అమేజ్ అయ్యే విధంగా ఉండాలి. హల్లెలూయా. Distinguish yourself and give in a special way like nobody has ever done. మునుపెన్నడూ లేని విధంగా, ఎవ్వరూ ఇవ్వలేని విధంగా నేను ఇవ్వాలి. ఆమేన్. నేను ఇవ్వాలి. సో అందరూ చెప్పండి, ఇప్పటి వరకు ఎవ్వరూ లేని విధంగా, ఇవ్వలేని విధంగా నేను దేవుని రాజ్యం కొరకు ఇస్తున్నాను. ఆమేన్. సో ఈ మాట చెప్పగానే ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేని విధంగా మనం ఇవ్వాలి అని మనం అనుకున్నాం కదా. ఎస్ ఫైన్. కానీ కొంతమందికి ఏంటి, మన చేతిలో డబ్బులు ఉండవు అప్పుడు. సమ్ పీపుల్ ది డోంట్ హ్యావ్ దెమ్ ఇమీడియట్లీ, అప్పటికప్పుడే ఇచ్చేంత ఉండదు. బట్ ఆ గోల్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఎస్ నేను ఇవ్వాలి ఖచ్చితంగా, ఒక 100 crores నేను దేవుని కార్యం కోసం నేను విత్తాలి అని అనుకున్నా. ఏమైంది? సో ఎప్పుడైతే అనుకున్నా ఆ గోల్ సెట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంకి అది అలా అయిపోతుంది. బట్ కంపల్సరీ అయితే అది అవుతుంది అనమాట. హల్లెలూయా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గిబియోన్ అనేది ఉన్నతమైన స్థలము. ఆ సమయంలో ఎగ్జాంపుల్కి పాస్టర్ గారు సొలొమోన్ గారిని తీసుకున్నారు. సొలొమోన్ గారు ఏం చేశారు, 1000 బర్న్ట్ ఆఫరింగ్స్ ఇచ్చారనమాట. దహన బలుల్ని 1000 ఒకటేసారి ఇచ్చారనమాట ఆయన. అప్పుడు ఇచ్చినప్పుడు ఉన్నతమైన స్థలమునికి తీసుకుని వెళ్ళి ఆయన 1000 బర్న్ట్ ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ రోజు నైటే దేవుడు సొలొమోన్ గారికి కనిపించి నీకేం కావాలి అని అడిగారట. హల్లెలూయా. సో వాక్యం ఆ విధంగా చెప్తుంది. వాక్యం చెప్పింది కాబట్టి మనం విశ్వసించాం, ఆ కార్యం అనేది మన జీవితంలో చూస్తాం. సొలొమోన్ గారు చూశారు కదా, ఆయన చూశారు. ఆయన ఎంత గొప్ప రాజుగా, ఒక జ్ఞానవంతుడిగా. ఇప్పటికీ స్టిల్ మనం చేసే ప్రార్థనలో సొలొమోన్ అటువంటి జ్ఞానం అనేది ప్రార్థన చేస్తారు కదా చాలా మంది. అంటే ఇప్పటికీ ఆయన అంత మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఉన్నాడంటే ఆయన ఇచ్చిన ఆఫరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. హల్లెలూయా. విచ్ ఐ లెర్న్డ్. అంటే నేను అది నేర్చుకున్నాను అనమాట. 1000 దహన బలులు ఇచ్చి ఆయన ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఇష్టపడి ఆ రోజు నైట్కి ఆయన నీకు ఏం కావాలి అని అడిగారు. హల్లెలూయా. సో నువ్విచ్చే ఆఫరింగ్ కూడా అంతకన్నా బెస్ట్ అనమాట. హల్లెలూయా. సో ఆ బెస్ట్ ఆఫరింగ్స్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పానండి, ప్రిపేర్ అవ్వాలి. ఓకే, థ్యాంక్స్ గివింగ్ కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ గివ్ ద బెస్ట్, హార్ట్ఫుల్ గా ఇవ్వాలి, బెస్ట్ గా ఇవ్వాలి. నెక్స్ట్ దేవునికి ఇస్తున్నాము. అండ్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను ఒక పాయింట్. మనకి మనం ఇచ్చేది కూడా ఇతరులకి సెపరేట్ గా స్పెషల్ గా ఉండాలంట. మన ఆఫరింగ్ కూడా స్పెషల్ గా ఉండాలంట. అండ్ మన ఆఫరింగ్ ఎప్పుడు గ్రో అవుతూ ఉండాలంట. హల్లెలూయా. సో బీ ప్లాన్. హీ వాస్ గోయింగ్ టు డూ ఫర్ గాడ్ వాట్ నోబడీ హ్యాడ్ ఎవర్ డన్. సో మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎవరు ఇవ్వలేని విధంగా మనం ఇవ్వాలి అని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దేవుడు కూడా మన ఈ బర్న్ట్ ఆఫరింగ్ అనేది కావాలి. అండ్ మన ఆఫరింగ్ కూడా ఎలా ఉండాలంటే లైక్ సాక్రిఫిషియల్ ఆఫరింగ్ లాగా ఉండాలంట. మనం ఇచ్చే ఆఫరింగ్ మనకు అది, అంటే నా ఫ్రెండ్ చెప్పింది, లైక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ బీటెక్ చదువుతున్నప్పుడు చెప్పింది అనమాట. ఏమని, మనం ఇచ్చే ఆఫరింగ్ అంటే మనకి అది పెయిన్ ఉండాలంట. అండ్ మోనికా కూడా స్టార్టింగ్లో చర్చ్కి వచ్చిన స్టార్టింగ్లో చెప్పింది అనమాట, వెన్ వీ గివ్ సంథింగ్ విచ్ వి లవ్ అ లాట్ టు ద లాడ్, మనకి బాగా ఇష్టమైన దాన్ని మనం తీసి దేవుని ముందు పెడతాం. అప్పుడు మనకి ఎవరికి ఇవ్వం. కానీ అది ఆ టైంలో మనకి ఇక నో అదర్ ఆప్షన్. ఏం చేస్తాం మనం, ఆ పెయిన్ఫుల్గా మనం ఆ సాక్రిఫిషియల్ ఏదైతే ఇస్తామో దాని ఫ్రూట్ ఎలా ఉంటుందంటే లైక్ ఇట్స్ సో ఆసమ్ అనమాట. అది చాలా 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 బాగుంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే అది మనకి ఒక ఛాలెంజింగ్ కూడా. మనం ఆ ఆఫరింగ్స్ కోసం చేసేది ఏదైనా సరే అది మనం ఒక ఛాలెంజింగ్ లా తీసుకోవాలి. నార్మల్గా మన దగ్గర 1000 రూపీస్ ఉన్నా కదా, ఎస్ ఐ కెన్ గివ్ దట్ 1000 రూపీస్ నెక్స్ట్ మంత్ అని అలా నార్మల్గా ఇచ్చే విధంగా కాకుండా అది మనం ఇచ్చేది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉండాలంట ఆ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ అనేది.
సో ఈ దినం మనం వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే లైక్ ఎవరైనా చెప్తారా, ప్రిపేర్డ్గా ఉండాలి, ప్లాన్డ్గా ఉండాలి, మనం ఇచ్చే ఆఫరింగ్ డిస్టింగ్విష్ సెపరేట్గా స్పెషల్ వేలో ఉండాలి అండ్ ఛాలెంజింగ్గా ఉండాలి. హల్లెలూయా. సో నా మెసేజ్ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ పాస్టర్ సార్.